are interchanged, then which of the given options will be the least number? ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్లని ఫస్ట్ ఏం చేయాలి? ఇంటర్చేంజ్ చేయాలి. ఏం ఇంటర్చేంజ్ చేయాలంటే ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ చేసిన తర్వాత విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ విల్ బి ద లీస్ట్ నెంబర్, అంటే చిన్న సంఖ్య ఏది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఓకే, సో ఫస్ట్ వీటిని ఇంటర్చేంజ్ చేయండి. ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడ ఏం ఇంటర్చేంజ్ చేయమన్నారు? ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్. సో ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ని ఇంటర్చేంజ్ చేస్తే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసామంటే ఇప్పుడు 8th అనేది ఫస్ట్కి వస్తుంది, 8th నెంబర్ 4th నెంబర్ అనేది చివరికి వెళ్ళిపోతుంది. అంటే ఏమవుతుంది మనకి 814 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 913 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 971 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? 985 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ నెంబర్ 904. ఓన్లీ ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్ని ఇంటర్చేంజ్ చేస్తాం. ఓకే, సో 409లో 4 చివరికి వెళ్ళింది, 9 ఫస్ట్కి వచ్చింది, 0 అదే ప్లేస్లో ఉంది, అంటే రివర్స్లో రాసేస్తాం. ఇప్పుడు ఏమన్నారంటే ఇచ్చిన ఎంపికలలో ఏది చిన్న సంఖ్య అవుతుంది? ఓకే, ఆప్షన్స్ చూడండి. ఇక్కడ 179, 589, 319, 418, 409 ఉంది. ఇక్కడ కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. అంటే ఇప్పుడు వీటిలో చిన్న సంఖ్య మనకి ఏంటి? 814 చిన్నదా, 913 చిన్నదా, 971 చిన్నదా, 985 చిన్నదా, 904 చిన్నదా? అంటే ఎస్, 814 అనేది చిన్నది. మరి 814 మనకి ఇక్కడ ఆప్షన్స్లో కనిపిస్తుందా? నో. 814 ఒరిజినల్ నెంబర్ ఏంటి? 418. 814 యొక్క ఒరిజినల్ నెంబర్ ఏంటి? మనం ఏం ఇంటర్చేంజ్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది? 418నే కదా. మరి 418 ఆప్షన్స్లో ఉందా లేదా గమనించండి. ఎస్, ఆప్షన్ డిలో ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి, 418. ఓకేనా? సో ఇక్కడ ఏవైతే నెంబర్స్ మనకు కనిపించాయో ఈ నెంబర్స్ కనిపించిన పక్షంలో